మన దేశంలో కొన్ని రకాల శిక్షలు లేవు గాని ఉంటే మాత్రం కొందరికి అదే కరెక్ట్. స్పాట్ పనిష్మెంట్ అన్ని విధాల సమంజసం వాళ్ళకి. లేకపోతే కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నానా? జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. పుట్టిన దేశం స్వర్గానికంటే గొప్పది అని దీని అర్థం. అలాంటిది లగ్జరీ హోటల్స్ లో రూమ్ బుక్ చేశారని, ఫారెన్ వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు ఇచ్చారని, రాచమర్యాదలు హై ఎండ్ రెస్టారెంట్లలో భోజన ఏర్పాట్లు చేశారని పడిపోతారా ఎవరైనా? అందున భారతీయులను అత్యంత కిరాతకంగా చంపడానికి ప్లాన్ చేసే పాకిస్తాన్కి సమాచారం అందిస్తారా? 10,000 అకౌంట్లో వేస్తే దేశ రహస్యాలన్నీ చెప్పేస్తారా? మరికొందరున్నారు, వాళ్ళని చూస్తుంటేనే కడుపు రగిలిపోతుంటుంది. ఓ మైక్ పట్టుకొని దానికో లోగో తగిలించుకొని జర్నలిస్ట్లాం అనే ముసుగు తొడుక్కొని యూట్యూబ్లో హడావిడి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో కొందరు పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నారు. వ్యూవర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామన్న పేరుతో పాకిస్తాన్కి సీక్రెట్స్ అన్నీ చేరవేస్తున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. హలో గైస్, సరదాగా పాకిస్తాన్ని చూసొద్దామా? అక్కడి వాళ్ళు భారతీయులను ఎలా చూస్తారు, ఎలాంటి అభిప్రాయంతో ఉంటారో చూద్దామా అంటారు. వాళ్ల మోకం పాకిస్తాన్లోని ఐఎస్ఐతో మాట్లాడడానికి అదో వంక. దేశ రహస్యాలని నేరుగా చేరవేయడానికి వాళ్లకదో అడ్డదారి. తెలిసిన ప్రదేశాలని సరికొత్తగా చూపిస్తాం అంటారు. అదంతా పైకే. వాళ్ల అసలు కుట్ర మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐతో నేరుగా మాట్లాడటం. బహుశా మొరిగే కుక్కలు కరవవు అనే సూత్రం ప్రయోగిస్తున్నారేమో. ఓ కెమెరా, ఓ మైక్ పట్టుకొని హడావిడి చేస్తే తమనెవరూ అనుమానించరు, దేశద్రోహులుగా భావించరు అని మనం అనుకుంటామని వాళ్ళు అనుకుంటున్నారేమో. అలా పాకిస్తాన్కి వెళ్ళి హడావిడి చేసిందెవరు? తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్ళాడు. అందుకే అనుమానంతో అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. మరి సన్నీ యాదవ్ సంగతేంటి? ఏం బయటపడింది విచారణలో? ఒకసారంటే కొత్త, ఆ తర్వాతంతా రోతే కదా. ఏముందైనా పాకిస్తాన్లో అంత సుందరమైన ప్రదేశాలు ఏముంటాయి అక్కడ? బయ్యా సన్నీ యాదవ్కు పాకిస్తాన్కి వెళ్లాలనిపించుండొచ్చు. సరే, తప్పు లేదు అనుకుందాం. ఒకసారి వెళ్ళాడు, అక్కడ విషయాలు చెప్పాడు, సరిపోతుంది కదా. ఎందుకని 1 కాదు 2 కాదు ఏకంగా 5 సార్లు వెళ్ళొచ్చాడని చెప్తున్నారు. ఒట్టి ప్రచారమేనా? నిజంగా వెళ్ళాడా? అయినా అదేమన్నా ఫ్రాన్సా, బ్యాంకాకా 5 సార్లు వెళ్ళి రావడానికి? పట్టుమని 5-6 సిటీలుంటాయి అంతే పాకిస్తాన్లో. ఆ నగరాలే పాకిస్తాన్కి ఆయువు పట్టు. అంతకు మించి ఏం ఉండదక్కడ. అయినా వెళ్ళాడంటే అన్నిసార్లు వెళ్ళింది నిజమే అయితే సంథింగ్ ఫిషీ. ఓ బైక్ వేసుకొని దేశాలు చుట్టొచ్చినందుకు లక్షల్లో సంపాదన ఉంటుందా? దారి ఖర్చులకే లక్షలైపోతాయి కదా. మరి బయ్యా సన్నీ యాదవ్కు అంత డబ్బెక్కడిది? ఆల్రెడీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసులు ఎదుర్కొంటున్నాడు సన్నీ యాదవ్. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల విషయంలో ఈ ఏడాది మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆ అక్రమ డబ్బుతోనే ఇన్నేళ్లు దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడని ఓ ప్రచారం. కానీ ఆ సంపాదన వెనుక కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మాత్రమే ఉందా? ఏమో, ఎన్ఐఏ విచారిస్తోంది కాబట్టి నిజానిజాలేంటో తెలియాల్సింది. ఇంతకీ ఇంత పర్టిక్యులర్ గా తెలుగు ట్రావెలర్ సన్నీ యాదవ్ ని ఎందుకు పట్టుకున్నారు? దాని వెనక కారణమేంటి? ఏప్రిల్ 22న పెహల్గాం దాడి జరిగింది. ఆ దాడి చూసి యావత్ దేశ ప్రజల గుండె పగిలిపోయింది. పాకిస్తాన్ పైన, అక్కడి ఉగ్రవాదుల పైన రగిలిపోయామంతా. సరిగ్గా ఆ సమయంలో సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో తెలుసా? పాకిస్తాన్లో. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసింది. దేశం మొత్తం సంబరాలు చేసుకుంది ఆ సమయంలో. మరి ఆ టైంలో బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్లో. ఈ బైకర్ దుబాయ్లో ఉన్నప్పుడే లుకౌట్ నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు. అందుకే దుబాయ్ నుండి నేరుగా పాకిస్తాన్ వెళ్లాడని తమకి సమాచారం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. అంటే దేశంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగి అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్న వేళ సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఎందుకు తలదాచుకున్నాడు అనేదే అందరి ప్రశ్న. ఆ తర్వాత వరుస పెట్టి 10 వీడియోలు రిలీజ్ చేశాడు. తాను పాకిస్తాన్లో ఉన్నానని చెప్పుకున్నాడు. అంతే, ఎన్ఐఏ ఈ విషయాన్ని పసిగట్టింది. ఇండియాకు తిరిగొస్తున్నట్టు తనకి తాను ప్రకటించుకోవడంతో చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాసిన ఎన్ఐఏ అధికారులు సన్నీని అరెస్ట్ చేసి అటు నుంచి అటే పట్టుకెళ్లిపోయారు. అయితే సన్నీ యాదవ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పాకిస్తాన్ వెళ్లాడనేది మరో వర్షన్. కానీ వీడియోలను మాత్రం రీసెంట్ గా షేర్ చేశాడు. సో 2 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియోలు గనక షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని భావించాడు.
కానీ సీన్ రివర్స్ అయింది. మీరు ఊరుకనే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, దాని అంతా జనరల్గా దొరికే ఇన్ఫర్మేషను మీకు దానికి బిజినెస్ పరంగా మేము చేస్తున్నామని ప్రతి యూట్యూబర్ని ప్రతి జర్నలిస్ట్ని అలా ట్రాప్ చేసి కొంత లోతుకు దిగాక ఇక వాళ్ళు బయటకు వచ్చే పని లేదు, చాలా కష్టం. అందువల్ల పాకిస్తాన్కి ఇలాంటి పని చేస్తున్నారంటే అది ప్రతి దేశంలో చేసే పని. మన యువకులు వాళ్ళు ఎందుకు ట్రాప్ అవుతున్నారంటే వాళ్ళకి తప్పు అనిపించట్లేదు. ఇదేదో వ్యాపారంగా చేస్తున్నాం, ట్రావెల్ వీడియోస్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, తర్వాత డబ్బుకి లొంగిపోతున్నారు, టెంప్ట్ అయిపోతున్నారు, ట్రాప్ అయిపోతున్నారు. అది రెండో విషయం. చెన్నైలో సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేసిన అధికారులు అతని స్నేహితుడు చెర్రీని 29వ తేదీన కొందరు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు సైతం సన్నీ యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారని సన్నీ కుటుంబ సభ్యులు అంటున్నారు. మొత్తానికి సన్నీ యాదవ్ పాకిస్తాన్ కి వెళ్లటం, ఇలాంటి సెన్సిటివ్ టైంలో వీడియోలు పోస్ట్ చేయటం అతని పీకల మీదకి తీసుకొచ్చింది. నిజాన్ని నిర్భయంగా వెలికి తీసేది జర్నలిజం. అలాంటి వాళ్లకే సమాజంలో గౌరవం కూడా. సొసైటీపై ఆ బాధ్యత ఉంది కాబట్టే అడిగిన సమాచారం ఇస్తూ ఉంటారు అధికారులు. కానీ ఆ జర్నలిజం వృత్తిని అడ్డు పెట్టుకుని ఏకంగా పాక్ గూఢచారులు ట్రాప్ చేస్తున్నారు. పెహల్గాం దాడి జరిగిన వెంటనే భారత్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ సమాచారం కూడా పాకిస్తాన్కి వెళ్లిపోయింది. పైగా జర్నలిస్టులకే పాక్ ఐఎస్ఐ నుండి కాల్స్ వచ్చాయి. తాము జర్నలిస్టులం, సమాచారం ఉంటే ఇవ్వండి అని. దేశ రహస్యాలను చేజిక్కించుకోవడానికి ఇదో జిత్తుల మారి ఎత్తు. జవాన్లు హనీ ట్రాప్ బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది సైన్యం. అయినా సరే ఒకరిద్దరు హనీ ట్రాప్ లో పడుతూ ఉంటారు. అలా చిక్కుకున్న వ్యక్తే సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్. టీవీ జర్నలిస్ట్ అంటూ పాకిస్తాన్ గూఢచారి మోతీరామ్ కు గాలం వేసింది. చండీగఢ్ కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా తనను తాను పరిచయం చేసుకున్న మహిళ మోతీరామ్ జాట్ ని కాంటాక్ట్ చేసింది. ఆ తరువాత తన ప్లాన్ ప్రకారం రోజు ఫోన్లు, వీడియో కాల్స్, మెసేజ్లు చేసి ట్రాప్ లోకి దింపింది. జర్నలిస్ట్ ముసుగులో ట్రాప్ చేశారని తెలియని సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ ఆ మహిళ అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు. ఓ 3 నెలల తర్వాత మరో వ్యక్తి వచ్చి తాను కూడా చండీగఢ్ కు చెందిన అదే ఛానల్లో పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి మోతీరామ్ నుంచి అత్యంత కీలక సమాచారం రాబట్టారు. ఇక్కడ మోతీరామ్ ఇచ్చింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే, పెహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి బయలుదేరారు. అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఆ వివరాలని సైతం జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళు కలెక్ట్ చేశారు. ఆ తరువాత జమ్మూ కశ్మీర్లోని 50 పర్యాటక ప్రాంతాల మూసివేత, సిఆర్పిఎఫ్ బలగాల మొహరింపు, బలగాల కదలికలు, పెహల్గాం ఘటన తరువాత ఉగ్రవాదులు పారిపోయి నక్కినట్లు బలగాలు అనుమానిస్తున్న ప్రదేశాలు, మల్టీ ఏజెన్సీ సెంటర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన లొకేషన్లు, ఇలాంటి సమాచారాన్నంతా హనీ ట్రాప్ లో పడిపోయి ఇచ్చేశాడు. నిజానికి వాళ్ళు జర్నలిస్టులు కాదు. ఆ మహిళ, ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఇద్దరూ కూడా పాక్ ఇంటెలిజెన్స్ కి చెందిన వాళ్ళు. దాదాపు 2 ఏళ్లుగా ఈ సమాచారం అంతా పాకిస్తాన్ కి వెళుతూనే ఉంది. పెహల్గాం ఉగ్రదాడికి దాదాపు 5 రోజుల ముందు వరకు మోతీరామ్ అక్కడి సిఆర్పిఎఫ్ బెటాలియన్లోనే డ్యూటీ చేశారు. ఆ తర్వాత మోతీరామ్ ను ఢిల్లీకి పంపించారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఆగలేదు. జమ్మూ కశ్మీర్లోని బలగాల కదలికల సమాచారాన్ని పంపించాడు మోతీరామ్. సాధారణమైన యూట్యూబర్కు ఎవరికైనా ఇన్ని రహస్యాలు తెలియటము, వాళ్ళు ఇంత విశృంఖలంగా వ్యవహరించే అవకాశం కలగటం కూడా చాలా ఆందోళనకరం. అంటే మన నిఘా వ్యవస్థ చాలా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు జ్యోతి మల్హోత్రా కేసే కనుక మనం చూసుకుంటే అవి చాలా యథేచ్ఛగా ఆమె రాకపోకలు జరిగాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే లొసుగులు చాలా ఉన్నాయి. ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ప్రతి నెల 4వ తేదీన 3,500 రూపాయలు మోతీరామ్ కు అందుతూనే ఉన్నాయి. అంటే హనీ ట్రాప్ లో పడ్డప్పటి నుంచి డబ్బు వస్తూనే ఉంది. ఎప్పుడైతే అత్యంత కీలకమైన సమాచారం ఇస్తాడో అప్పుడు 12,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పిన ప్రతిసారి 12,000 జేబులో వేసుకున్నాడు మోతీరామ్ జాట్. నిజానికి ఇదంతా ఓ ట్రాప్ అని తెలుసుకోలేని వ్యక్తి కాదు. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ కి తెలిసిన ఇన్ఫర్మేషన్ తనకు వద్దు అని హనీ ట్రాప్ మహిళ చెబుతూనే వచ్చేది. ఏదైనా సీక్రెట్ అండ్ ఇంపార్టెంట్ అయితేనే ఇవ్వాలి అని అడిగేవారట. సో బహుశా అన్నీ తెలిసే సమాచారాన్నంతా ఇచ్చాడు అనేది ఓ అనుమానం. మోతీరామ్ పాకిస్తాన్ కి చేరవేసిన సమాచారం అంతా అతని ఫోన్లో ఉన్నట్టు చెబుతున్నారు. ఎలాంటి మెసేజ్లను మోతీరామ్ డిలీట్ చేయలేదని అధికారులు గుర్తించారు. ఏదేమైనా సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్ ని ప్రశ్నించే కొద్దీ
కీలక విషయాలు బయటపడుతున్నాయి. జ్యోతి మల్హోత్రా, ఈమె ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. ఒక భారతీయ మహిళ పాకిస్తాన్లో వీడియోలు చేస్తుంటే ఆమెకి రక్షణగా AK-47 గన్స్ తో పాకిస్తాన్ భద్రత కల్పిస్తుంది అని ఊహించలేకపోయాం, తెలుసుకోలేకపోయాం. ఒక విధంగా జ్యోతి మల్హోత్రా ఎపిసోడ్ ఒక కేస్ స్టడీ. నిఘా వ్యవస్థని మరో కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉందని చాటి చెప్పిన ఘటన. అంతేకాదు, ఒకవైపు పహల్గాం దాడి జరిగిన తర్వాత కూడా పాక్ ISI ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ కనిపెట్టలేదు అనుకుంది, బట్ ఆ బండారం కూడా బయటపట్టింది మన నిఘా వ్యవస్థ. ఇంతకీ ఏం జరిగింది? ఎంతమంది జ్యోతి మల్హోత్రాలున్నారో మన దేశంలో? ఇక్కడ పుట్టి, ఇక్కడ తిండి తిని, ఇక్కడే పెరిగిన కొందరు పాకిస్తాన్కి సమాచారం మోస్తున్నారు. జస్ట్ డబ్బు ఆశకు కల్పించే సౌకర్యాలకు పడిపోయారు. జ్యోతి మల్హోత్రా వీటికి పడిపోయే దేశానికి తీరని ద్రోహం చేసింది. డబ్బు, అబద్ధపు హామీలకు లొంగిపోయింది. పైగా జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్లకు అప్పుడప్పుడు పాకిస్తాన్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. రకరకాల ఆఫర్లతో వీళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇండియా నుండి వచ్చేలా చేసుకుంటారు. నిఘా వర్గాల అభిప్రాయం ప్రకారం జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉండే ఉండొచ్చు. 25-30 ఏళ్ల వయసున్న యువతి యువకులను ట్రాప్ చేసి సాధారణ యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి వాళ్ళని ఫేమస్ చేసి వాళ్ళ నుండి దేశ రహస్యాలను రాబడుతున్నారు అనే అనుమానాలున్నాయి. ఇక జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్టాప్లలో దాదాపు 12 GB డేటా రికవరీ చేయగలిగారు. పాకిస్తాన్ ISI ఏజెంట్లతో సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ లో చాట్ చేసినట్టు గుర్తించారు. పాకిస్తాన్ ISI తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్టు కొన్ని కీలక ఆధారాలైతే సంపాదించారు. అంతేకాదు, పాక్ ఎంబసీలోని మరో 4గురితోనూ జ్యోతికి సంబంధాలున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన పాకిస్తాన్ కి ఎంత సమాచారం ఇచ్చి ఉంటుందో అని అనుమానిస్తున్నారు అధికారులు. జ్యోతి మల్హోత్రా అనే ఒక సగటు దిగువ స్థాయి ఆ వ్యక్తికి నిరాశలు వచ్చి ఆమె పాకిస్తాన్ ఎంబసీతో కూడా, లేకపోతే వాళ్ళ హైకమిషనర్ కార్యాలయంతో కూడా ఆమె తిరగలిగిందంటే మీరు నిఘా ఏమైంది? కాబట్టి నిఘాను పటిష్టం చేయాలి. అదే సమయంలో ఉప్పు కప్పురము ఒక పోలిక నుండి వీళ్ళలో నిజంగా తప్పు చేసేవాళ్ళు ఎవరు, ద్రోహులు ఎవరు అన్నది కూడా చూడాలి. పాక్ ISI ఇలా యూట్యూబర్లను వలలో వేయటమే కాదు, మరో రూట్ కూడా ఎంచుకుంది. అది కూడా పహల్గాం అటాక్ జరిగిన తర్వాత గేమ్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ కు చిన్న బ్రేక్ ఇచ్చిన తర్వాత 2 దేశాల DGMOల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో తన వ్యూహాన్ని అమలు చేయటం మొదలుపెట్టింది పాక్ ISI. బహుశా ఈ వ్యూహాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ కనిపెట్టలేదు అని అనుకుందేమో. ప్లాన్ లో భాగంగా తాము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి కాల్ చేస్తున్నట్లు నమ్మించి సొసైటీలోని కొందరు టాప్ జర్నలిస్టులకు ఫోన్లు చేశారు. తాము భారత రక్షణ శాఖ అధికారులు అంటూ ప్రత్యేకంగా డిఫెన్స్ వార్తలు కవర్ చేసే జర్నలిస్టులకు ఫోన్లు చేశారు. ఫోన్ చేసి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వివరాలు అడిగారు. పాక్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పాక్ చేసిన దాడిలో భారత్ కు జరిగిన నష్టం ఎంత అని ఆరా తీశారు. జనరల్ గా ఇండియన్ ఆర్మీ పేరుతో కాల్స్ వస్తాయని ఎవరూ ఊహించరు. వీళ్లే కాదు, సమాజంలోని కొందరు కీలక వ్యక్తులకు కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి కాల్ చేస్తున్నట్లు ఫోన్లు వెళ్లాయి. వాస్తవం ఏంటంటే ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరూ అలాంటి కాల్స్ చేయరు. ఇదంతా పాకిస్తాన్ ISI చేస్తున్న పనే అని పసిగట్టిన ఇండియన్ ఇంటెలిజెన్స్ యావత్ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా జర్నలిస్టులకు క్లియర్ గా చెప్పింది. జర్నలిస్టుల నుంచి దేశ రహస్యాలు సేకరించడానికి పాక్ ISI ప్రయత్నిస్తోంది అని వార్నింగ్ సిగ్నల్స్ పంపింది. పాపం భారత నిఘా వ్యవస్థను తక్కువ అంచనా వేసి బోల్తా కొట్టింది పాకిస్తాన్. ఫైనల్ గా కొందరు సమాచార వారధుల్లా కనిపిస్తారు గాని నిజానికి వాళ్ళంతా దేశ ద్రోహులు. యూట్యూబర్లు, జర్నలిస్టులుగా పోజులు కొడుతూ పాకిస్తాన్ కి గూఢాచారులుగా పనిచేస్తున్న నయవంచకులు. వీరిలో జ్యోతి మల్హోత్రా అడ్డంగా దొరికిపోయింది. ఇక సన్నీ యాదవ్ సంగతేంటో బయటపడాల్సింది. మరోవైపు దేశ రహస్యాలను తెలుసుకోవడానికి టీవీ జర్నలిస్టుల ముసుగులో కూడా ట్రాప్ కి దిగుతోంది పాక్ ISI. ఒకప్పుడు పాక్ దేశస్తుల్ని స్లీపర్ సెల్స్ గా భారత్ లోకి పంపేవారు. ఇప్పుడు మన వేలితో మన కంటినే పొడిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఎంతైనా మన అంతర్గత భద్రతని మరోసారి సమీక్షించుకునేలా పాక్ గూఢచర్యానికి పాల్పడుతోంది అన్నది నిజం. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.